హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ నిఖిలాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అమచేతి రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మట్టి తందూరి చికెన్. తందూరి చికెన్ అనగానే నోట్లో నీళ్ళు ఊరిపోతాయి. చాలా బాగుంటుంది కదా. ఆల్మోస్ట్ తందూరి చికెన్ ఎంత టేస్టీగా ఉంటుందో అందరికీ తెలిసినదే. టేస్టీగా ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలాంటి డౌట్ లేకుండా ఇంట్లోనే ఫుల్ తందూరి చికెన్ టేస్టీగా అండ్ స్పైసీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఒక 2 kgs కోడిని తీసుకోండి. దాని స్కిన్ తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్కిన్ తీసేసుకున్నాం కదండి కోడికి, మనం ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. 2 స్పూన్స్ ధనియాల జీలకర్ర పొడి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి. 2 స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. 1 స్పూన్ నిమ్మరసం వేసుకోవాలండి. ఒకసారి మొత్తం కలుపుకోవాలి మసాలాలన్నీ కూడా. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్నాం కదండి, మనం ముందుగా కోడి తీసుకుని కోడికి మొత్తం మసాలాలు మొత్తం అద్దుకోవాలి. ఘాట్లోకి మొత్తం కూరుకోవాలన్నమాట. అప్పుడు మనకు స్పైసీగా ఉంటుంది, టేస్టీగా. ఇలా మసాలాలన్నీ పట్టించుకున్న తర్వాత కనీసం 1 or 2 hours పక్కన పెట్టుకోవాలి. చికెన్ తందూరికి మనం ముందుగా సిద్ధం చేసుకుందాం. చిన్న గుంతలాగా తవ్వుకొని మనం మట్టి మొత్తం పక్కకు తీసుకోవాలి. కోడిని పక్కన పెట్టుకున్నాం కదండి, ఒక అరిటాకు తీసుకొని దాన్ని శుభ్రం చేసి పెట్టుకున్నాక మనం కోడిని తీసుకొచ్చి అరిటాకులో పెట్టుకోవాలి. కోడి మీద ఇంకో అరిటాకు వేసుకొని క్లోజ్ చేసుకోవాలి. అరిటాకులు మెల్లగా ఫోల్డ్ చేసుకోవాలండి, ఊరికనే చిరిగిపోతూ ఉంటాయి. అరిటాకులో ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి మార్కెట్లో సిల్వర్ కాయిల్ దొరుకుతుంది కదండి, అది ఒకటి తీసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం కదండి అరిటాకులో, అది సిల్వర్ కాయిల్లో పెట్టుకుని గాలి వెళ్లకుండా మొత్తం క్లోజ్ చేసుకుని పెట్టుకోవాలి. నేను ఈ వీడియోలో చూపించినట్లుగా అన్ని వైపులా కూడా క్లోజ్ చేసుకుని పెట్టుకోవాలి. గుంత తీసి పెట్టుకున్నాం కదండి, దాంట్లో పుల్లలు పెట్టుకొని 2 ఐరన్ రాడ్లు ఈ విధంగా పెట్టుకోవాలి. కింద పుల్లలు పెట్టి ఐరన్ రాడ్లు పెట్టడం వల్ల కింద నుంచి వేడి తగిలి తందూరి బాగా రెడీ అవుతుంది. ఐరన్ రాడ్ల మీద అరిటాకు పెట్టుకొని సిల్వర్ కాయిల్తో చుట్టు పెట్టుకున్న కోడిని తీసుకొచ్చి అరిటాకు మీద పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం మట్టితో అన్ని వైపులా ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. నేను ఈ వీడియోలో చూపించినట్లుగా మట్టితో ఈ విధంగా కలుపుకొని క్లోజ్ చేసుకోవాలి. ఇలా మెత్తుకున్న తర్వాత పుల్లలు పెట్టుకొని మంట పెట్టుకోవాలి. అన్ని వైపులా మంట పెట్టుకోవాలి. కనీసం 1 or 2 hours అయినా సరే మంట పెట్టుకోవాలి. మంట అన్ని వైపులా కూడా మండేటట్టు చూసుకోవాలి. ఇలా అన్ని వైపులా మంట ఉండడం వల్ల ఈ వేడికి తందూరి బాగా రెడీ అవుతుంది. పుల్లలన్నీ ఇలా నిప్పులుగా అయిన తర్వాత ఒక 1/2 hour అయినా సరే ఇలా ఉండాలి.
ఇప్పుడు తందూరి రెడీ అయిందండి. మనం మట్టి కూడా పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు మనం పక్కకు తీసుకోవాలి. శుభ్రంగా ఒక క్లాత్తో తుడుచుకుని ప్లేట్లో పెట్టుకోవాలండి. ఇంకా చికెన్ తందూరి రెడీ అయిపోయింది. తందూరి రెడీ అయిందండి. మంచిగా బాయిల్ అయ్యింది. తందూరి రెడీ అయిందండి. రెస్టారెంట్ స్టైల్ కంటే కూడా బాగా వచ్చింది. స్పైసీగా ఉందండి. చాలా టేస్టీగా ఉంది. అలాగే మీరు కూడా చేసుకుని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి.